ఒకప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా సెల్ ఫోన్ హ్యాక్ చేస్తున్నారు అంటూ ముఖ్యమంత్రి కార్యాలయం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో చేపిస్తున్నారు, ఏంది ఇది జగన్ అన్న అంటూ జగనే జయించాడంటూ ఆ తర్వాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే పార్టీకి సంబంధించిన మరొక ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు తాజా కంప్లైంట్ చేశారు. వైకాపా ఎమ్మెల్యేలపై పెద్ద కుట్ర జరుగుతోంది. గత 20 రోజుల నుంచి నా సెల్ ఫోన్ ఆస్ట్రేలియాలోని ఓ కంపెనీ వాళ్ళు హ్యాక్ చేస్తున్నారు. దీనికి 50 లక్షల డీల్ కుదుర్చుకున్నారు. 4వ వంతు కూడా చెల్లించారు. దీనికి సంబంధించిన ఆధారాలను ఎస్పీ సిద్ధార్థ కౌశల్కి అందజేశారని వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన సోమవారం కడపలో ఎస్పీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను భౌతికంగా తుదముట్టించాలను, రాజకీయంగా దెబ్బతీయాలను తన ఫోన్ హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరి జీవితంలో వ్యక్తిగత విషయాలు ఉంటాయని, అందులోకి వేరే వారు తొంగి చూడటం దారుణం అన్నారు. తాను నిరాధారమైన ఆరోపణలు చేయడం లేదు, బలమైన ఆధారాలు ఉండటంతో పోలీస్ శాఖను సంప్రదించారని చెప్పారు. ఇదేదో ఆస్ట్రేలియా వాళ్ళతో డీల్ కుదుర్చుకుని వైసీపీ వాళ్ళ మీద అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయాలి. జనసేనకు పాపం అంత అట్లాంటి ఆలోచనలు ఇంతవరకు అయితే రాలేదు. మరి అది నిజంగా అయితే తెలుగుదేశం అనే రాయాలి. అసలు ఎవరు ఇది అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ తేల్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.